రాయుడు గారు ఒకసారి నాతో రండి ప్లీజ్ సార్. ఏంటస్సయ్య గారు, ఎఫ్ఐఆర్ రెడీ చేశారు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు పిలిచారు? మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి, ఇందులో పెద్దవాళ్ళుంటారు, ఎందుకు రిస్క్ అని చెప్దామనుకుంటున్నారా? ఎవరైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం జరగనివ్వను. వాళ్ళ నాన్న ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళు ఎవరైనా సరే నేను వదలను. వాళ్ళ నాన్న బాడీలో దొరికిన బుల్లెట్ ఎవరిదో కాదు, మీ అక్కగారిదే. ఏం మాట్లాడుతున్నారు? అవునండి, ఇందాకే నాకు డౌట్ వచ్చి ఈ బుల్లెట్ పై ఉన్న సీరియల్ నంబర్ చెక్ చేశాను. ఇది మీ అక్కగారికి ఇచ్చిన బుల్లెట్స్ నంబర్సు రెండూ ఒక్కటే. కావాలంటే రిజిస్టర్లో చెక్ చేయండి. అంటే వాళ్ళ నాన్నని షూట్ చేసింది మైనావతి గారేనా? నో నో లేదు, నాకు తెలిసి అక్క ఏ తప్పు చేసి ఉండదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అయ్యుండొచ్చు రాయుడు, కానీ ఈ బుల్లెట్ మీ అక్క పేరు మీద ఉంది. దీని ఆధారంగానే ఎఫ్ఐఆర్ రెడీ చేశారు. మరి వీళ్ళు ఎంక్వైరీ చేస్తే అరెస్ట్ చేసేది మీ అక్కగారినే కదా? సార్, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆ అమ్మాయికి నచ్చజెప్పి పంపించేయమంటారా? తెలియడం కాదు, వాళ్లకు శిక్ష పడేలా నేనే చేస్తాను. నువ్వు వేలిముద్ర వేయి. చెప్పండి సార్, మీరేం చెప్తే అది చేస్తాను. ఆ అమ్మాయిని పంపించేయమంటారా? వద్దు, నేను న్యాయం చేస్తానని నన్ను నమ్మి వచ్చింది. తనకు న్యాయం చేస్తే తర్వాత మీ అక్కకు అన్యాయం చేసిన వాడు అవుతావు కదా? ఏం చేయాలో తెలియడం లేదురా. రాయుడు గారు, త్వరగా రండి. మీరు వస్తే నేను వేలిముద్ర వేస్తాను. రాయుడు గారు, ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే ఇక మనమేం చేయలేం సార్. ఆ తర్వాత మీ అక్కగారిని మీరు కూడా కాపాడుకోలేరు. ఆలోచించుకోండి. రాయుడు గారు, త్వరగా రండి. మీరొస్తే నేను వేలిముద్ర వేస్తాను. వస్తున్నాను. సారీ సారీ. అయ్యో అయ్యో, రాసింది మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఎలా? మళ్ళీ దీన్ని రాయాలంటే చాలా టైం పడుతుంది. రైటర్ గారు, ఒక పని చేయండి. ఈ అమ్మాయి చెప్పింది మీకు గుర్తుంది కదా? అయితే ఇప్పుడు వైట్ పేపర్పై తన వేలు ముద్ర తీసుకుని తర్వాత రాసుకోండి. ఏమంటారు ఎస్ఐ గారు? సరే అండి. అమ్మా, ఆ పేపర్ మీద వేలుముద్ర వేయి.
రాయుడు గారి మీద నమ్మకంతో వేలిముద్ర వేస్తున్నాను. ఇకంతా వెళ్ళి చూసుకుంటారు. అవతల మీ నాన్నకు ఎలా ఉందో ఏంటో, త్వరగా వెళ్ళి చూద్దాం పద. అవునవును, నాన్నని చూడాలి. వెళ్దాం పదండి. ఎస్ఐ గారు, మా నాన్నని చంపాలని చూసిన వాళ్ళని వదలొద్దు. మేం పడ్డ బాధ వాళ్ళు కూడా పడాలి. సారీ రాయుడు, నాకెందుకంటే వేరే దారి కనిపించలేదు. తెలియడం కాదు, వాళ్లకు శిక్ష పడేలా నేనే చేస్తాను. నువ్వు వేలిముద్ర వేయి. ధరణి, ఏమయ్యా? అమ్మా ధరణి, డాక్టర్ డాక్టర్ డాక్టర్, అక్క ఏమైంది? నాన్న, ఏమయ్యా, ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. 10,000 ధరణి అక్కడ. వస్తుందయ్యా. నాన్న, అమ్మా ధరణి, నాన్న, నాన్న. ఏం పర్వాలేదండి, అంతా బానే ఉంది. మీరు ఎక్కువ స్ట్రెస్ కాకూడదండి. నాన్న, బిడ్డ, మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇట్లా చూస్తాననుకోలేదు. నాన్న, అవి మాటలు. నీకేం కాదు, నువ్వు ఎప్పటికీ బాగుంటావు.